శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మిథున రాశి. ఈ చైత్రమాసంలో మిథున రాశి వారికి వ్యాపారాలలో మంచి లాభాలుంటాయి. ఆశించినటువంటి ఒక పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏ పనైనా సక్రమంగా నెరవేరడం అనేటువంటి జరుగుతుంది. ఇంటిలో శుభకార్యాలు చేయడము లేదా శుభకార్యాలందు పాల్గొనడము అనేటువంటిది జరుగుతూ ఉంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడము, 10 మంది చేత కీర్తింపబడము అనేటువంటి జరుగుతుంది. కార్యసాధన యందు పట్టుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి కార్యాన్ని సాధించడం అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని దాని గురించి కష్టపడుతూ ఉండడం చాలా మంచిది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ప్రయాణాలు చేయడం తప్పదు. ప్రయాణాలు చేయడము, తీర్థయాత్రలు సేవించడము ఇవన్నీ కూడా జరగడానికి ఈ నెలలో మిథున రాశి వారికి మంచిగా ఉంది. భూమి కానీ వాహనాలు కానీ కొనడం జరుగుతుంది. చేసే వృత్తిలో వ్యాపారాలలో డబ్బు మంచిగా రావడము, ఆశించినటువంటి ఒక పనులు జరగడం అనేటువంటిది అవుతుంది. సరే, కొన్ని చిన్న చిన్న ఆటంకాలు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అది సహజమైనటువంటిది. వాటిని ఎక్కువగా పట్టించుకోకుండా మనస్సు పెట్టి శ్రద్ధగా కార్యక్రమాలు కనుక చేసినట్టయితే మిథున రాశి వారికి ఈ నెలలో కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నెరవేరేటువంటి ఒక ఉంది. సరే, చిన్న చిన్న ఆటంకాలు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక మొదటి వారం కనుక మనము చూసుకున్నట్టయితే ప్రతి కార్యక్రమంలో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వచ్చి కూర్చుంటాయి. అవి తప్పవు. కాబట్టి వాటిని జాగ్రత్తగా ఆలోచించి ఆ కార్యక్రమాలు సానుకూలమయ్యేటట్టుగా ప్రయత్నం చేయాలి. మొదటి వారంలో ఉద్యోగస్తులకు స్థానచలనం కలగొచ్చు. ఆ స్థానచలనం కూడా మీరు అనుకున్న చోటికి కాకుండా వేరే చోటికి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి స్థానచలనం తప్పనిసరి కావచ్చు మొదటి వారంలో. ఇక ఇంటిలో కానీ బయట కానీ కొన్ని మీ విపరీతమైనటువంటి యొక్క వాక్కుల వల్ల కలహాలు ఏర్పడము, కొందరితో పూర్తిగా విరోధం ఏర్పడడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడండి మిథున రాశి వారు ఈ మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే బుద్ధి చాంచల్యం, స్థిరమైనటువంటి యొక్క బుద్ధి లేకుండా ప్రతి విషయాన్ని పలు రకాలుగా ఆలోచన చేయడము, ఏది కూడా సక్రమైన యొక్క దాంట్లో నిర్ణయించుకోకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అసందర్భ ప్రేలాపాలు మాట్లాడుతుంటారు. దానివల్ల ఎదుటి వ్యక్తికి వల్ల కొన్ని ఇబ్బందులు రావడము, కలహాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వాక్కును బంధించండి. అవసరం ఉన్నంత వరకే మాట్లాడి ఆ కార్యక్రమాన్ని సానుకూలంగా చేసుకోండి. అసందర్భమైనటువంటి యొక్క ప్రలాపాలు చేయకుండా ఉండడము చాలా మంచిది. ఇక ధనము కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది ప్రతి విషయానికి. ఎందుకంటే ధనమూలం ఇదం జగదు, డబ్బు లేనిది ఏ కార్యక్రమం కూడా జరగదు. కాబట్టి ఆ డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు మాత్రము అవసరమా లేదా అనేటువంటి యొక్క దాని గురించి నిశితంగా ఆలోచించి డబ్బును ఖర్చు పెట్టండి. ఎప్పుడు అశాంతిగా ఉంటారు, బుద్ధి చాంచల్యం ఏర్పడుతుంది, అలసట, ఏదో తెలియని మానసికమైన యొక్క బాధతోటి ఎప్పుడు కాలం గడుపుతుంటారు. జాగ్రత్త అవసరం. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ఆరోగ్యం తేలికగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అందరి సహాయ సహకారాలన్నీ కూడా ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవడం వల్ల మనస్సులోని బాధలన్నీ కూడా తొలగిపోవడానికి మంచి ఉంది. కాబట్టి ప్రతిరోజు మీకు దగ్గరున్నటువంటి ఒక దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని మీకు చాదనైనటువంటి ఒక 3, 5, 11 ప్రదక్షిణాలు చేసి ఆ స్వామిని నమస్కారం చేసుకొని రండి. మీ ఆటంకాలు కొన్ని తొలగిపోయేటువంటి ఒక వాతావరణం ఉంది.
ఏ కార్యక్రమమైనా ఆటంకాలు లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగదు. కాబట్టి ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నప్పుడు దైవ చింతన చేస్తూ మనోధైర్యంతో అడుగు ముందుకు వేసినట్టయితే ఆ కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. చేసేటువంటి ఒక వృత్తిలో, వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడి ఆశించినటువంటి ఒక లాభాలు పొంది దిగ్విజయాన్ని పొంది సంతోషంగా ఉంటారు 3వ వారంలో. ఇక 4వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే యత్న కార్యాలు, ప్రయత్నించినటువంటి ఒక కార్యాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ఈ కార్యక్రమం కాలేదు అనేటువంటి ఒక భావన, ఆలోచన రాదు మనస్సులోకి. మీరు ఏ కార్యక్రమం చేసినా మీ బుద్ధి బలం చేత ఆ కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు పెండింగ్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా నెరవేరి సంతృప్తినిస్తాయి. స్థిరాస్తులు, చరాస్తులు గురించి ప్రయత్నం చేయడము, స్థిరాస్తులు కొనుక్కోవడము అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది 4వ వారంలో. ఏ పని చేసినా సఫలీకృతం జరుగుతుంది. ఇంట బయట కూడా సంతోషంతో సుఖంగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. కానీ అసందర్భ ప్రలాపాలు చేస్తారు. కాబట్టి ఆ అసందర్భమైనటువంటి యొక్క ప్రలాపాలు చేయకుండా సందర్భోచితంగా మాట్లాడి అంటారు, మనకు చెప్తుంటారు, తప్పులను వెతుకుండా తప్పించక తానొవ్వక తప్పించుక తిరగవాడు. వాళ్ళ మీద తప్పు పెట్టొద్దు, మన మీద తప్పు పెట్టుకోవద్దు. వీటి రెండింటికి తప్పించుకొని జాగ్రత్తగా తిరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదో చిన్నటువంటి ఒక ఉంది, దానికి దైవారాధన ముఖ్యమైనటువంటిది. మిథున రాశి వారికి ఈ నెలలో మిథున రాశి వారు దక్షిణామూర్తి యొక్క పారాయణం చేయండి. ప్రతిరోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రం చదువుకున్నట్టయితే ఆ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం వల్ల కార్యక్రమాలన్నీ కూడా నెరవేరి సానుకూలమై మనశ్శాంతి పొందుతారు. ప్రతిరోజు ఒక్కసారి మీకు తీరిక చేసుకొని ఉదయం పూట దక్షిణామూర్తి పారాయణం చేసి ఆ దక్షిణామూర్తికి నమస్కారం చేసుకొని బయలుదేరండి. సుఖంగా సంతోషంగా ఉండండి. ఇది శుభం.